ఓం నమ శివాయ. శివానంద లహరి 41 నుండి 45వ శ్లోకం వరకు చూద్దాం. పాపోత్పాత విమోచనాయ రుచిర్ ఐశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననిధి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రిహస్తనయన స్తోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ నూమేవ చః. శివ, ఓ మృత్యుంజయుడా, పాపాలు పోయి ఇష్టార్థం సిద్ధించడానికి గాను పరమేశ్వరుని స్తుతింపమని నాలుకను, ధ్యానింపమని మనస్సును, నమస్కరింపమని శిరస్సును, ప్రదక్షిణ చేయమని పాదములను, పూజింపమని చేతులను, చూడమని కన్నులను, కథలను వినమని చెవులను నన్ను కోరుచున్నాయి. నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరికలను నేనెలా తీర్చగలను? నీవు నాకు ఆజ్ఞను ఇచ్చి పలుమారట్లు చేయు విధంగా నన్ను అనుగ్రహింపుము తండ్రి. ఇందు మోగతనము, మతిలేనితనము, కుంటితనము, గ్రుడ్డితనము మొదలైన ప్రతిబంధకాలు ఏమియూ రాకుండా చూడమని అర్థము. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్తజలం ఘనేంద్రియ చయోద్వారాణి దేహస్థితః విద్యావస్తు సముద్రిరీత్యఖిల సామాగ్రి సామేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామకమను దుర్గే నివాసం కురు. శివ, మిగుల దుర్గమంబైన కైలాస పర్వతమున ప్రీతితో నివసిస్తున్న ఓ దేవ, నా మనసుని దుర్గంలో నివసించుము. అది గాంభీర్యమనే లోతైన అగట్టగలది, గట్టి ధైర్యమనే ప్రకారం కలది, గుణములని విశ్వాసనీయమైన సైన్యం కలది, శరీరమునందున్న ఇంద్రియాలు అనే ద్వారాలు కలది, విద్య మరియు వస్తు సమృద్ధి అనే సమస్త సామగ్రితో నిండి దుర్గలక్షణ సమగ్రమై ఉన్నది. దుర్గప్రియుడు అవు కావున నీవు ఇందు నివసించుము స్వామి. మా గచ్చ స్వామితస్తతో గిరీశ భోమయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామకమన కాంతారరసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయా స్తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభాంచ సంప్రాప్యసి. శివ, ఓ కైలాసవాస, నీవు అటు ఇటు పోకుము, నాయందే నివసించుము. ఆది కిరాతమూర్తి దేవా, నా మనసు అనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగాలున్నాయి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందాన్ని తీర్చుకో స్వామి. కరలగ్నం మృగః కరీంద్రభంగో ఘనసార్ధూల విఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే వంచ ముఖోస్తి మే కుతోభిః. శివ, సింహానికి మృగములు చేత చిక్కుకుండును. అదేవిధంగా పరమేశ్వరుడు చేతితో లేడిని పట్టుకున్నాడు, అది వ్యాఘ్రములను ఖండించును. పరమేశ్వరుడు కూడా వ్యాఘ్యాసురుని ఖండించెను, అది గజమును సంహరిస్తుంది. పరమేశ్వరుడు గజాసురుని సంహరించాడు, దాన్ని చూసి జంతువులన్నీ కనపడకుండా పారిపోయాయి. పరమేశ్వరుని ఉందే జంతుజాలమంతయు లయించును. ఇరువరికిని పర్వతమే నివాస స్థలము, శరీరకాంతి తెలుపు, పంచముఖత్వము ఉభయులకు ఉన్నది. అట్టి మహాదేవుడు సింహంలాగా నా చిత్త కుహరమునందు నివసించి ఉన్నాడు కనుక నాకు భయం ఎక్కడిది స్వామి. ఛందస్సాఖసికాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేద భేదిని సుదాసారై ఫలైర్దీపితే చేత పక్షి శిఖామణి త్యజపృదా సంచారమన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగడి నీడే విహారం కురు. ఓ మనస్సు అనే పక్షిరాజమా, అటు ఇటు తిరిగి ఎలా శ్రమపడుతున్నావు? పరమేశ్వరుని పాదద్వందము ఒక చక్కని పక్షిగూడు వలె ఉన్నది. దానికెన్నడూ చలనమే లేదు, అందునుంచి వెళ్తురగలదు. అక్కడ మిక్కిలి సౌఖ్యము కూడా ఉన్నది. అమృత ఫలాన్ని కలిగి దుఃఖ నివారకమై ఉన్నది. అమృత ఫలము కలిగి దుఃఖ నివారకమై ఉంది. దానికెన్నడూ చలనం లేదు, అందులో విహరించి ఆనందింపుము. అనేక ద్విజసత్వములాయి శాకాగ్రములకు సంబంధించి ఉండి దాన్ని ఆశ్రయించుచుందురు. నీవును ఇతర ఆశ్రయమును వదిలి దాన్ని ఆశ్రయింపుము. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో విందాము.